సమర్థించుకుంటూ ఉంటారు కదా. అయితే ఇప్పుడు నేను అసలు మారు మనస్సు గురించి 2 సాక్ష్యాలు మీ ముందు ఉంచుతాను. యేసు ప్రభు శిక్ష వేయబడ్డప్పుడు పేతురు ఏడ్చాడు, యూదా కూడా ఏడ్చాడు కదా. యూదా కూడా ఏడ్చాడు, పేతురు కూడా ఏడ్చాడు. యూదా ఉరేసుకొని చనిపోయాడు, పేతురు దేవుని వైపు తిరిగాడు. కొన్నిసార్లు తప్పు ఉద్రేకముతోటి మనల్ని ఏం చేస్తుందంటే చావునకు దారితీస్తుంది. ఆ మారు మనసుగాడు దేవుడు కోరుకుంటుంది, ప్రభు వైపు తిరగమని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యములు ముగించేసుకుందాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 20వ వచనం, 26-20. మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యోధా దేశమంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. అది మారు మనసు పొందడం కాదు, మారు మనసు పొంది ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు. ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు. దేవుని వైపు తిరగాలి. అది నిజమైన మారు మనసు.